హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టర్స్ బహుపదులలోని ఎక్సర్సైజ్ 2.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 2.1 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 2.2 నుండి చూద్దాం. ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 4x square minus 5x plus 3 at x is equal to 0, x is equal to minus 1, x is equal to 2, x is equal to 1/2 అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకి పాలినామియల్ ఉంది కదా, సో దాంట్లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ రాద్దాము. 4x square minus 5x plus 3. సో దీంట్లో ఫస్ట్ వన్ x is equal to 0 at x is equal to 0. సో అప్పుడు ఏమవుతుంది, 4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలి, 0 రాయాలి. 0 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 3 దట్ ఈక్వల్ 4 ఇంటూ 0 అంటే 0 మైనస్ 5 ఇంటూ 0 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఆన్సర్ ఎంత, దాని యొక్క వాల్యూ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర ఎంత అవుతుంది దాని వాల్యూ, 4x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 కదా పాలినామియల్. సో అప్పుడేమవుతుంది చూడండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనుకోండి, ఇది పాలినామియల్. సో పి ఆఫ్ 1 అంటే అప్పుడేమవుతుంది 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కదా, సో మైనస్ 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3. సో దట్ ఈక్వల్ 4 ఇంటూ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 అంటే 4 4 ప్లస్ 5 9 9 ప్లస్ 3 ఎంత 12 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర దాని వాల్యూ ఎంత 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 4 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 3. ఓకే, సో దట్ ఈక్వల్ 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5 ఇంటూ 2 అంటే 10 ప్లస్ 3 4 4 జా 16 మైనస్ 10 ప్లస్ 3 అంటే మైనస్ 7. సో 16 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది, 9 కదా. సో దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుంది, 9. పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 9. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఎక్స్ ఈక్వల్ టు 1/2 అయినప్పుడు దాని వాల్యూ, సో పి ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎంత రాయాలి, 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1/2 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1/2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5 ఇంటూ 1 5/2 ప్లస్ 3. సో 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 మైనస్ 5/2 ప్లస్ 3 మిగులుతుంది. దట్ ఈక్వల్ 1 ప్లస్ 3 అంటే 4 మైనస్ 5/2. సో ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 2 4 జర్ 8 మైనస్ 5/2. సో 8 మైనస్ 5 అంటే ఎంత, 3/2. ఇదేని ఈక్వల్ టు పి ఆఫ్ 1/2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుంది, 3/2 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ పి ఆఫ్ 0, పి ఆఫ్ 1 అండ్ పి ఆఫ్ 2 ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. ఇక్కడ మనకి కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు. సో వాటి యొక్క వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, దీంట్లో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో ఈ పాలినామియల్కి వచ్చేసి పి ఆఫ్ 0 కనుక్కోవాలి, పి ఆఫ్ 1 కనుక్కోవాలి, పి ఆఫ్ 2 కనుక్కోవాలి. సో ఫస్ట్ పి ఆఫ్ 0 తీసుకుందాం. సో 0 అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎంత రాయాలి, 0 రాయాలి. సో 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 0 ప్లస్ 1. సో దట్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ 0 ఎంత, 1. నెక్స్ట్ పి ఆఫ్ 1 తీసుకుందాం. 1 అంటే 1 ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 రాయాలి. 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1. సో 1 మైనస్ 1 ప్లస్ 1 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో నెక్స్ట్ పి ఆఫ్ 2 తీసుకుందాం. 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ప్లస్ 1. సో 4 మైనస్ 2 అంటే 2 ప్లస్ 1 అంటే 3 2 ప్లస్ 1 అంటే 3. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి పి ఆఫ్ 0 1, పి ఆఫ్ 1 1, పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ వై ప్లస్ 2y స్క్వేర్ మైనస్ y క్యూబ్. సో దీన్ని పి ఆఫ్ 0 కనుక్కోవాలి, పి ఆఫ్ 1 కనుక్కోవాలి, అలానే పి ఆఫ్ 2 కనుక్కోవాలి కదా. సో ఫస్ట్ పి ఆఫ్ 0 తీసుకుందాం. సో పి ఆఫ్ 0 అంటే y ఉన్న ప్లేస్లో ఎంత రాయాలి, 0 రాయాలి. 2 ప్లస్
0 ప్లస్ 2 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 0 క్యూబ్ దట్ ఈక్వల్ 2 ప్లస్ 0 మైనస్ 0 దట్ ఈక్వల్ 2 అవుతుంది. సో పీ ఆఫ్ 0 వాల్యూ ఎంత 2. నెక్స్ట్ పీ ఆఫ్ 1 కనుక్కుందాం. సో 1 అంటే y ఉన్న ప్లేస్లో 1 రాయాలి. 2 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 క్యూబ్ దట్ ఈక్వల్ 2 ప్లస్ 1 అంటే 3 ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 2 మైనస్ 1 క్యూబ్ అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 ఈక్వల్ టు ఎంత 6 వస్తుంది. ఓకేనా. సో పీ ఆఫ్ 1 అనేది 6. సో నెక్స్ట్ 2 ప్లస్ 1 3 తర్వాత ప్లస్ 2. ఓకే. సో 5 మైనస్ 1 అంటే ఎంత 4. నెక్స్ట్ పీ ఆఫ్ 2 కనుక్కుందాం. సో 2 ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్ దట్ ఈక్వల్ 2 ప్లస్ 2 అంటే 4 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 8. 4 ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతుంది దట్ ఈక్వల్ 2. పీ ఆఫ్ 2 కూడా ఎంత వచ్చింది 4 వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, పాలినామియల్ పీ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z క్యూబ్. పీ ఆఫ్ z ఈక్వల్ టు z క్యూబ్. సో ఇక్కడ కూడా పీ ఆఫ్ 0, పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2 కనుక్కోవాలి. ఫస్ట్ 0 కనుక్కుందాం. పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 క్యూబ్ అంటే నథింగ్ బట్ 0 అవుతుంది. సో నెక్స్ట్ పీ ఆఫ్ 1 అంటే 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. పీ ఆఫ్ 2 అంటే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2 క్యూబ్ వాల్యూ ఎంత 2 ఇంటూ 2 అనమాట అంటే 8 కదా. ఓకే. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పీ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t మైనస్ 1 ఇంటూ t ప్లస్ 1. ఓకే. సో దీన్ని కూడా పీ ఆఫ్ 0, పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2 కనుక్కోవాలి. సో పీ ఆఫ్ 0 అంటే t ఉన్న ప్లేస్లో 0 రాయాలని అర్థం. సో 0 మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 1. సో దట్ ఈక్వల్ 0 మైనస్ 1 అంటే -1, 0 ప్లస్ 1 అంటే 1, -1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ పీ ఆఫ్ 1 తీసుకోండి. 1 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. సో 1 మైనస్ 1 0, 1 ప్లస్ 1 2, 0 ఇంటూ 2 అంటే 0 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ పీ ఆఫ్ 2 కనుక్కుందాం. ఓకే. సో పీ ఆఫ్ 2 ఏమవుతుంది 2 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 1. సో 2 మైనస్ 1 అంటే 1, 2 ప్లస్ 1 అంటే 3, 1 ఇంటూ 3 అంటే 3. ఓకే. పీ ఆఫ్ 0 వచ్చేసి 1, పీ ఆఫ్ 1 వచ్చేసి 0, పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. పీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. సో ఈ పాలినామియల్కి కూడా పీ ఆఫ్ 0, పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ పీ ఆఫ్ 0 తీసుకుందాం. సో 0 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ పీ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2. 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 3 ఇంటూ 1 అంటే -3 ప్లస్ 2. ఓకే. సో 1 మైనస్ 3 అంటే -2 ప్లస్ 2, -2 ప్లస్ 2 0. సో పీ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది 0. నెక్స్ట్ పీ ఆఫ్ 2 కనుక్కోవాలి కదా. సో పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అంటే 4, మైనస్ 3 ఇంటూ 2 అంటే -6 ప్లస్ 2. ఓకే. సో 4 మైనస్ 6 అంటే -2 ప్లస్ 2. సో -2 ప్లస్ 2 అంటే ఏమవుతుంది 0 వచ్చింది. సో పీ ఆఫ్ 2 వాల్యూ కూడా ఎంత వచ్చింది 0. ఓకేనా. సో దీంతో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. అంటే సెకండ్ బిట్లో వచ్చేసి మళ్ళీ 5 సమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో దీంతో సెకండ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్వశ్చన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.